బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు. అంశాలు చర్చించాల్సిన అవసరం అనుకుంటే స్పీకర్ సభను పొడిగించే అవకాశం ఉందన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది గత ప్రభుత్వమేనన్నారు. సాగర్ను జగన్ పోలీసులతో ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రతిరోజు 12 టీఎంసీలను ఏపీ తీసుకుని వెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని విమర్శించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని అన్నారు సీఎం. సీఎంగా తాను కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్నారు రేవంత్. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు. అంశాలు చర్చించాల్సిన అవసరం అనుకుంటే స్పీకర్ సభను పొడిగించే అవకాశం ఉందన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది గత ప్రభుత్వమేనన్నారు. సాగర్ను జగన్ పోలీసులతో ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రతిరోజు 12 టీఎంసీలను ఏపీ తీసుకుని వెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని విమర్శించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని అన్నారు సీఎం. సీఎంగా తాను కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్నారు రేవంత్. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు. అంశాలు చర్చించాల్సిన అవసరం అనుకుంటే స్పీకర్ సభను పొడిగించే అవకాశం ఉందన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది గత ప్రభుత్వమేనన్నారు. సాగర్ను జగన్ పోలీసులతో ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రతిరోజు 12 టీఎంసీలను ఏపీ తీసుకుని వెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని విమర్శించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని అన్నారు సీఎం. సీఎంగా తాను కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్నారు రేవంత్. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ కామెంట్స్ పై మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, సీఎం కామెంట్లను ఎలా చూడొచ్చు? థ్యాంక్ యూ అపర్ణ. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా ప్రతినిధులతో చర్చ చేశారు. ప్రధానంగా అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపైన ఆయన మీడియాతోనే పంచుకున్నారు. ప్రధానంగా ఎవరికైనా కూడా తప్పు చేసిన వారికి శిక్ష విధించాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ముందుకెళ్తాము అని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే కసబ్ నేరస్తుడైన, అంత పెద్ద నేరస్తుడైన కసబ్ కూడా ఉరిశిక్ష వేయడానికి కూడా దానికి ఒక ప్రొసీజర్ పాటించాము. సేమ్ అదే విధంగా తెలంగాణలో కూడా విధ్వంసమైన తెలంగాణను తయారు చేసిన వాళ్ళకు శిక్ష వేయాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ముందుకెళ్తాము. అదేవిధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించిన దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఆ ప్రాసెస్ అంతా చేస్తుంది. నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేసినాము. స్టాఫ్ నర్సులకు సంబంధించింది ఉద్యోగాలను భర్తీ చేసినాం. అదేవిధంగా సింగరేణిలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉద్యోగాలను కూడా భర్తీ చేసినాం. మరొక 15 రోజులలో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయబోతున్నాము. గ్రూప్ 1 సంబంధించి 60 పోస్టులను జోడిస్తూ అదనపు నోటిఫికేషన్ ఇచ్చాము. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సమాంతర రిజర్వేషన్లు కూడా కల్పిస్తున్నాము. సమాంతర మహిళలకు, పురుషులకు సంబంధించిన అంశం పైన ఉద్యోగాల భర్తీ విషయంలో సమాంతర రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని కూడా ప్రాసెస్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా గవర్నర్ ప్రసంగానికి రావాల్సిన ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న కేసీఆర్ రాకపోవడం ఏంటి? ఇవాళ రావాల్సి ఉంది. ఆయనకు ప్రజలకు ఏం సేవ చేస్తారు, ఆయనకు ప్రజల పైన ఉన్న చిత్తశుద్ధి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ ఎక్స్పైర్డ్, ఆయన మెడిసిన్ లాంటి వారు అని కూడా ఘాటుగా స్పందించారు. అయితే ఆయన ఛాంబర్ మార్పు విషయం పైన అడిగినప్పుడు అది స్పీకర్ తీసుకున్న నిర్ణయమే, దానికి మాకేం సంబంధం లేదని కూడా దానిపైన చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఎస్సీ కూడా ప్రొసీజర్ ప్రకారం, అంటే వాళ్ళు బీఎస్సీ సమావేశానికి ఎవరు అవుతారు అనే దానికి దానిపైన వాళ్ళే బీఆర్ఎస్ సంబంధించిన సిఎల్పి వాళ్ళు ఇచ్చిన దానికి బీఆర్ఎస్ ఎల్పీ దాంట్లో కేసీఆర్ లేదు అని అంటే కడియం శ్రీహరి వాళ్ళిద్దరూ వస్తారని లెటర్ ఇచ్చారు. కానీ ఇవాళ హరీష్ రావు రావడము అది మంచి పద్ధతి కాదు కదా. రేపు ఇమాన్ష్ కూడా నేను కూడా వస్తాను, మా నాన్న అందుబాటులో లేడని కూడా ఇమాన్ష్ కూడా వస్తే దాన్ని కూడా మేము ఆన్సర్ చేయాలనే దానిపైన కూడా
ఆయన ప్రస్తావించినారు, ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించిన ఎంక్వైరీ ఎంత వచ్చిందన్న విషయాన్ని అడిగితే దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో దానిపైన కూడా ఇరిగేషన్ మంత్రి శ్వేతపత్రం విడుదల చేసిన ప్రాజెక్టుల పైన కావచ్చు, గతంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నివేదికలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన మంత్రి చెప్తారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్, ఆయన చేసిన కామెంట్స్ పై స్పందించాల్సిన అవసరం లేదు అని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా కృష్ణా బేసిన్ విషయంలో బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మోసం చేసేలాగా, ప్రజలకు అన్యాయం చేసేలాగా అప్పుడు గతంలో తీర్మానాలు చేశారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అట్లా చాలా విషయాలను చర్చించారు. దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నల్గొండ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసింది, అనుమతి ఇచ్చారన్న దానిపైన కూడా ఆయన స్పందించారు. మాది ప్రజా పాలన ప్రభుత్వము, మేము ఎవరికైనా ధర్నాలు చేసుకోవడానికైనా వెసులుబాటు కల్పిస్తాము, వాళ్ళ హక్కులను ఎక్కడ కాలరాయము, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు, అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వాళ్ళు అనుమతి ఇచ్చినట్టున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా విషయాలు మీడియా చిట్ చాట్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశం కూడా ప్రస్తావిస్తాము, ఇప్పటికే దానికి సంబంధించిన హామీలను కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించిన అది కూడా పంపిణీ చేసేది కూడా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా చర్చిస్తాము, మొన్న రీసెంట్ గా కేబినెట్ కూడా దానిపైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కదా అని కూడా చెప్పారు. మరికొన్ని అంశాలపైన కూడా ఆయన చిట్ చాట్ లో వివరించారు. సో మొత్తానికైతే కొన్ని అంశాల్లో అంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా ఆధారాలతో కూడా బయట పెట్టాను, వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనుకుంటే అసెంబ్లీ వేదికగా చెప్పుకునే అవకాశం ఉంది, కానీ మరి వారు వస్తారో రారో చూడాల్సి ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా పులి బయటికి వస్తుంది అని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పారు. మరి పులి బయటికి వచ్చింది కదా, మరి మీరు పులి బయటికి వస్తే జైల్లో మా దగ్గర పోరు సిద్ధంగా ఉంది కదా అనేది కూడా అని మీరు చేసినారు. దానిపై మీ స్పందన ఏంటి అంటే, పులి బయటికి రావడం అంటే అసెంబ్లీకి రావాలి కదా అనేది కూడా రేవంత్ రెడ్డి ఒకసారి ఈ చిట్ చాట్ లో కూడా ఆ విషయాన్ని గుర్తు చేశారు. సో మొత్తానికైతే ఇలా చిట్ చాట్ లో దాదాపు 40-50 నిమిషాల పాటు మీడియా చిట్ చాట్ లో మీడియా సంబంధించిన రిపోర్టర్ల చిట్ చాట్ లో ఈ అన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.